నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళ కోసం ఎందుకు ఏడవటం? నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయారు. పోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ నీకున్న టైంని వృధా చెయ్యకు. నిన్ను వద్దు అనుకున్న వాళ్లకు నిన్ను మిస్ చేసుకున్నాననే అనుకునేలాగా నీవు ఎదగాలి. నీ స్టేటస్ ఆకాశం అంత ఎత్తుకి నువ్వు ఎదగాలి. మనకన్నా మన లైఫ్లోకి వేరే వాళ్ళకి ప్రేమ ఇచ్చేస్తాం, కానీ వాళ్ళు ఆ ప్రేమని బలహీనత అనుకుంటారు. నిన్ను చులకనగా చూస్తూ నీ ప్రేమని అర్థం చేసుకోకుండా నిన్ను వద్దని వాళ్ళు వేరే వాళ్ళ ప్రేమకి జోలపడతారు. వాళ్ళ ప్రేమ కోసం పరితపిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో, మనల్ని మనంగా ప్రేమించే వాళ్ళు ఇంపార్టెంట్. మన కోసం ఏమైనా చేసేటట్టు, ఏమీ అడిగినా కాదు లేదు అని అనుకున్న వాళ్ళు మన ప్రేమలో ఉండాలి. కానీ చీటికి మాటికి బెదిరిస్తూ నిన్ను ఏడిపిస్తూ నీ కంట్లో కన్నీరు తెప్పించే వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చోకు. ఎందుకంటే పెళ్లి కాకముందే నిన్ను ఇంతలా బాధ పెడుతుంటే రేపు మ్యారేజ్ అయ్యాక ఇంకెంత శ్లోకానికి గురి చేస్తారు. లైఫ్ లాంగ్ మనల్ని సంతోషంగా చూసుకునే వాళ్ళు తోడుగా ఉండాలి. మనమంటే ఇష్టం లేని వాళ్ళతో ఉండటం కూడా మన కంట్లో మనమే వేళ్ళు పొడుచుకున్న వాళ్ళం కారణం మనమే అవుతాం. ప్రేమకు జోల పడటకు. నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం జీవించే వారి కోసం బతకాలి. 100 ఏళ్ళు వేరే వాళ్ళ ప్రేమకు జోల పట్టుకు. నిన్ను ప్రేమను ప్రేమించి నిన్ను బాగా చూసుకుంటారు. మన కోసం జీవించే వాళ్ళతో బతకాలి, వారితోనే జీవించాలి. 100 ఏళ్ళు మనతోటి తోడుగా నీడలాగా ఉండే వాళ్ళని మన తోడుగా మన కోసం నిలబడాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో మంచి లేదు. ఐ హోప్ you liked the video. Thank you.